మన దేశంలో 1853 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన మహారాష్ట్రలోని బోరిబందర్ నుంచి థానే వరకు మొదటి రైలు ప్రయాణం చేసింది. అలా ఆ రోజు ప్రారంభమైన రైల్వే ప్రస్థానం నాటి నుంచి ఈనాటి వరకు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది. ఎంతో ఘనమైన రైల్వే వ్యవస్థ ప్రజలకు చేస్తున్న సేవ అసాధారణమైనది. దేశంలోని అతిపెద్ద వ్యవస్థగా రూపాంతరం చెందిన రైల్వే రంగం ప్రయాణికులను, వస్తువులను క్షేమంగా గమ్యానికి చేర్చడం ద్వారా అందరి అభిమానం పొందుతోంది. ఇతర రవాణా రంగాలతో పోలిస్తే అతి తక్కువ ఛార్జీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రైల్వే రంగం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సేవలందించడం వెనుక సంస్థలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల కృషి ఉంది. రైల్వే వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అంటే అందుకోసం కృషి చేస్తున్న వారిలో ముఖ్యమైన వారు ట్రాక్మెన్. దేశవ్యాప్తంగా ఉన్న 1,15,000 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ను నిరంతరం గమనిస్తూ పగలు రాత్రి అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ఉంటారు వీరు. రైళ్లు సాఫీగా పట్టాలపై పరుగులు తీయాలి అంటే దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 2 లక్షల మంది ట్రాక్మెన్లే కారణం. వారి ఏకాగ్రత కోట్ల మంది జీవితాలను నిలబెడుతుంది. వారి శ్రమ ఎంతో మందికి ఊపిరి. కాలంతో వారికి పని లేదు, పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. రైల్వే ట్రాక్లను మెయింటైన్ చేసే సిబ్బందిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో 12 గంటల డ్యూటీ చేస్తుంటారు ట్రాక్మెన్. అది ఒంటి మీద 15 కేజీల బరువుతో. వీరు రైల్వే పట్టాలను నిత్యం చెక్ చేస్తూ అవసరమైన చోట్ల రిపేర్లు చేస్తూ ఉంటారు. వీరిని గతంలో గ్యాంగ్మెన్ అనేవారు, ఇప్పుడు ట్రాక్మెన్గా పిలుస్తున్నారు. ప్రతి రంగంలోనూ టెక్నాలజీ పాత్ర నానాటికి పెరిగిపోతోంది. ఏ రంగంలోకి ఎంత టెక్నాలజీ వచ్చినా వీరి పని మాత్రం మారలేదు. ట్రాక్మెన్ చేయాల్సిన పనులు వివిధ రకాలుగా ఉంటాయి. రైల్వే ట్రాక్ మెయింటైన్ చేయడం, ఎక్కడా బ్లాక్ కాకుండా చూడడం, ఫిష్ ప్లేట్లను నిత్యం పర్యవేక్షించడం మొదలైన పనులన్నీ కూడా వీరు చేస్తూ ఉంటారు. డ్యూటీలోకి రాగానే వీరు రైల్వే షెడ్ దగ్గరకు వెళ్లి సామాన్లు తీసుకుంటారు. ఒక క్రోబార్, బీటర్, రేక్ బ్లాస్ట్, సుత్తి వీరి సామాన్లలో ప్రధానమైనవి. వీటి బరువు 15 కిలోలకు పైగానే ఉంటుంది. ప్రతి ట్రాక్ విషయంలో అప్ అండ్ డౌన్ కలిసి మొత్తం 12 కిలోమీటర్ల దూరాన్ని వీరు తప్పకుండా చెక్ చేయాలి. 12 గంటల షిఫ్ట్ డ్యూటీలోనే ఈ పని పూర్తి చేయాలి. ప్రతి షిఫ్ట్లో దాదాపు 15 నుంచి 25 మంది దాకా ట్రాక్మెన్ ఉంటారు. వీరంతా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలోని ఇంజనీర్ల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటారు. మేము మార్నింగ్ పనులకు వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జ్ మా మేటు చెప్పిన విధంగా పనులు చేస్తూ ఇప్పుడు చూపించిన ఎస్సీజే ఉంది కదా, ఆ ఎస్సీజేకి సంబంధించి వాటి ఏంటంటే లాంగ్ వెల్డెడ్ రైల్లో
ఒక గ్యాప్స్ అనేది చలికి తీవ్రత పెరిగినప్పుడు సంకోచం వ్యాకోచం అనేది అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంటుంది. ఆ గ్యాపులు ఆ ఫిట్టింగ్స్ మేము ఫిట్ చేసుకుంటూ అందులో హెచ్చు తగ్గులు కానీ అలాంటివి ఉన్న వాటి గ్యాప్స్ అబ్జర్వ్ చేసి వాటికి సంబంధించి ఆయిల్ కానీ ఫిట్టింగ్స్ కానీ వాటి చూసుకునే బాధ్యత మాది. అతి వేగంగా ప్రయాణం చేసే రైళ్లను ఫాస్ట్ ట్రాక్ రైళ్లని అంటారు. ఇవి వెళ్లే ట్రాక్లను లాంగ్ వెల్డెడ్ ట్రాక్స్ అంటారు. ఈ రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్తో వెడుతూ ఉంటాయి. ఈ ట్రాక్లను మెయింటైన్ చేయడం అనేది చాలా కీలకం. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ట్రాక్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే రెండు పట్టాల లెవెల్ మారుతూ ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు పసిగట్టాల్సిందే. ట్రాక్మెన్ ఈ పనిని గేజ్ అనే పరికరంతో తెలుసుకుంటారు. అసమానంగా ఉన్న రైల్వే ట్రాక్పై ట్రైన్ పరిగెడితే ప్రమాదకరం. నేను కేమన్ యాక్షన్ మేట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ గేజీ లెవెల్ వేసాము. గేజీ అనేది ఈ ట్రాక్ అనేది ఎత్తు వంపులు ఉండడం వల్ల ఇక్కడ గేజ్ ఎక్కడ ట్రాక్ ఎక్కడ వంపు ఉంది ఎక్కడ డౌన్ చూసుకొని లైన్ కొద్దిగా ట్రాక్ అనేది లిఫ్ట్ చేసి 2 లైన్లు సమాంతరంగా ఉండేటట్టు చేస్తాము. దీన్ని లేపిన తర్వాత మంచిగా చేసుకొని రింగులు లైన్లు కొట్టుకొని తర్వాత కంకర మంచిగా పోసుకొని ప్యాకింగ్ కొడతాము. గేజ్ ట్రాక్ అనేది ఎంత టైట్ ఉందా లూజ్ ఉందా ఎంత టైట్ ఉందో చూపిస్తుంది ఇక్కడ. ట్రాక్స్ లెవెల్స్లో తేడా కనిపించగానే వెంటనే ఆ ట్రాక్మెన్ వాటిని లెవెల్ చేసే పనిలో పడతారు. ఇక్కడ ట్రాక్మెన్ పట్టాలను తమ దగ్గర ఉన్న వస్తువుల సాయంతో పైకెత్తి కంకరను సరిచేస్తూ ఉంటారు. ప్యాకింగ్ ఎట్లా చేస్తారంటే ముఖదమ్ము నిఘా చూస్తాడు. నిఘా చూసి గేజ్ చేసి ఎక్కడైతే డౌన్ ఉంటుందో అక్కడ మేము కొద్దిగా ట్రాక్ను లేపి దాన్ని సమాంతరంగా చూసి దాన్ని ప్యాకింగ్ కొడతాం. ప్యాకింగ్ కొట్టిన తర్వాత దీన్ని కంకర ఇంకర మళ్ళా సెట్ చేసి రింగులు లైనాలు అవి ఇవన్నీ మళ్ళా ఎట్లా ఉన్నాయో అట్లా కొట్టి పెట్టేస్తాం. అంటే ఎన్ని కిలోమీటర్లు చెక్ అవుతుంది ఇట్లా? మేము టీం అంటే మాకు సార్ చెప్పినట్టు లొకేషన్ ఎక్కడైతే చెప్తాడో అక్కడ 1 or 2 కిలోమీటర్ దాకా వెళ్ళిపోతాం. అట్లా కొట్టేసి మేము ఇట్లా సార్ చెప్పిన తగ్గట్టు మా మొక్కదని చెప్పినట్టు మేము పని చేస్తాం. ప్రతి రైల్వే స్టేషన్లో మెయిన్ లైన్లు ఉంటాయి. వాటిపైన ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణం చేస్తాయి. అలాగే ప్లాట్ఫామ్ దగ్గర ఉండే ట్రాక్లు కూడా కీలకమే. వీటిని లూప్ లైన్లు అంటారు. ఏదైనా ట్రైన్ ప్లాట్ఫామ్ చేరాలి అంటే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి మారాలి. దీన్నే క్రాస్ ఓవర్ అంటారు. ట్రైన్ క్రాస్ అయ్యే దగ్గర ట్రాక్స్ సరిగా ఉన్నాయా లేవా అనేది పరీక్షిస్తూ ఉంటారు ట్రాక్మెన్. ఆ తర్వాత వీరికి అనుబంధంగా పనిచేసే ట్రాలీమెన్ కూడా క్రాసింగ్ పాయింట్స్ని చెక్ చేస్తారు. ఇక్కడ ఆల్టింగ్ ఇక్కడ స్టేషన్లో ఏదైతే బండ్లు ఆల్టింగ్ ఉంటాయో ఆ బండ్లు ఇక్కడ ఆవడానికి పాయింట్ చేసుకుంటారు. నార్మల్ స్పీడ్ వేరే ఎక్స్ప్రెస్ అయితే అది మెయిన్ లైన్ వెళ్తుంది. ఇక్కడ ఆగే బండ్లు మాత్రం లూప్ లైన్లో వస్తున్నాయి. అంటే ఆ టర్నింగ్ వచ్చి మెయిన్ దాంట్లోకి వచ్చి ఇటు వచ్చి మెయిన్ లైన్లోకి వచ్చి ప్లాట్ఫామ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్ ఉంది, ఈ నార్మల్ పాయింట్లో ఉంది, ఈ ఆల్టింగ్ బండ్లో వస్తాయి. అదే ఎక్స్ప్రెస్ బండ్లు ఏమో ఈ నార్మల్ రివర్స్ అవుతుంది. రివర్స్ అక్కడ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ రివర్స్ అది నార్మల్ అవుతుంది. అక్కడ నుండి ఎక్స్ప్రెస్లో ఆల్టింగ్ త్రూ వెళ్ళిపోతుంది. అంటే ఒకవేళ ట్రైన్ రావాలంటే ఈ మెకానిజం కీలకం. రైల్వే వ్యవస్థలో ట్రాక్మెన్ పాత్ర కీలకమైంది. వీరు ఎంతో ఏకాగ్రతతో పనిచేయాల్సి ఉంటుంది. డ్యూటీలో ఉన్నంత వరకు వీరు చాలా అలర్ట్గా ఉండాలి. తాము గమనించిన లోపాలను వెనువెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అంటారు దక్షిణ మధ్య రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్న బ్రహ్మానందరావు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. గత 10 ఏళ్ళుగా నేను ఇదే సెక్షన్లో పనిచేస్తున్నాను. నా దగ్గర కార్మికులు మార్నింగే 7:30కి డ్యూటీకి ఎక్కి ఈ రైలు యొక్క చెకింగు దాని యొక్క మరమ్మతులు చేస్తుంటారు డైలీ. వాళ్ళు ఈ 120 km/h పోతున్న ట్రాక్ మీద వాళ్ళు తగు జాగ్రత్తతో సేఫ్టీ నామ్స్ అన్నీ పాటిస్తూ వాళ్ళు రైల్వే వర్క్ డే టు డే చేస్తూ ఉంటారు. కార్మికుల
సేఫ్టీగా వాళ్ళ ప్రయాణం జరగడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్యాకింగు తర్వాత వాళ్ళ యొక్క సేఫ్టీ దాంట్లో నామ్స్ అన్ని పాటిస్తూ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా రైల్వే ట్రాక్లను అహర్నిశలు కాపాడుతున్న సిబ్బంది గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. రైల్వే ట్రాక్ పై ఎప్పటికప్పుడు కంకర వేసే పని కూడా ట్రాక్ మెన్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. కిలోమీటర్ల పొడవునా కంకర వేయాల్సి ఉంటుంది. అది మాన్యువల్గా వేయటం అనేది కష్టం. ఇందుకోసం హూపర్ వ్యాగన్స్ ఉన్న ఇంజనీరింగ్ మెటీరియల్ ట్రైన్ వాడతారు. హూపర్ వ్యాగన్స్లోకి కంకర నింపుతారు. ఈ వ్యాగన్స్ నుంచి డైరెక్ట్గా ట్రాక్ పై కంకర వేస్తారు. ట్రాక్ మీద కంకరను విడుదల చేయడాన్ని కూడా దీని మీద నుంచి ఆపరేట్ చేయవచ్చు. ఈ పని జరగాలి అంటే కొంతసేపు రైళ్లను ఆపేస్తారు. అప్పుడే ఈ పని సాధ్యమవుతుంది. ఈ పని కూడా ఇంజనీర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. అసలు కంకర ఎందుకు ఎప్పుడు వేస్తారు అంటే దీన్ని బ్లాక్ తీసుకుంటారు. ఒక గంట సేపు ట్రైన్స్ని ఆపి ఈ ట్రైన్కి బ్లాక్ ఇస్తారు. సెక్షన్లో రిపేర్ వర్క్ లాగా ఇప్పుడు బ్యాలస్ట్ ఇప్పుడు అన్ని లాంగ్ వెల్డెడ్ రైల్స్ అని చెప్పి LWR సెక్షన్ కింద మెయింటైన్ చేయడం అవుతుంది. ఈ సెక్షన్లో జాయింట్ అన్నది లేకుండా పట్టాలన్నీ వెల్డింగ్ చేయబడి ఉంటాయి. అవి దానికి అంత లాంగ్గా వెల్డింగ్ చేయడం వల్ల దాంట్లో వ్యాకోచాలు సంకోచాలు సంభవిస్తుంటాయి. దానికి ఎటువంటి మూమెంట్లు అట్లా లేకుండా దాన్ని కంఫర్ట్గా దాన్ని స్టెబిలిటీ చేయడానికి సపోర్టింగ్గా బ్యాలస్ట్ కంకరని వేస్తారు. అది తక్కువ ఉన్న చోట ఇప్పుడు ఇట్లాగా హై స్పీడ్ ట్రైన్లో మాన్యువల్గా తీసుకెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి దానికి ఇట్లా ట్రైన్లో లోడ్ చేసి బీటీ అన్లోడింగ్ అని చెప్పేసి చేస్తారు. ఇది ఇంజనీరింగ్ మెటీరియల్ ట్రైన్ అండి. ఇంజనీరింగ్ మెటీరియల్ ట్రైన్ ట్రాక్ పై కంకర వేస్తూ వెడుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో లెవెల్ క్రాసింగ్ దగ్గర కూడా కంకర పడడం జరుగుతుంది. అప్పుడు లెవెల్ క్రాసింగ్ గేట్లు ఆపి ఆ కంకర్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ పని కూడా ట్రాక్ మెన్లే చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో కంకర క్లియర్ చేశాకే లెవెల్ క్రాసింగ్ గేట్లు తీయడం జరుగుతుంది. ఇక్కడ బిఓబిను కంకర అన్లోడింగ్ చేసింది సార్. ఈ గేట్ల అంతా ఒక నలుగురు చేసే పని ఇద్దరి మీద పడ్డది. అందుకే ఇక్కడి వరకు లేట్ అయిపోయింది. దానివల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది సార్. ఇబ్బంది ఉన్నారు కానీ ఇప్పుడు ఆ బిఓబిను కంకర అన్లోడ్ కాల్ చేయాలి. వాళ్ళందరూ అక్కడ వెళ్ళారు. ఇద్దరిని ఇక్కడ పెడితే ఇక్కడ చాలా కంకర బాగా చాలా పడ్డది అన్నట్టు. అందువల్ల కొంచెం లేట్ అయిపోతుంది. ఇంజనీరింగ్ మెటీరియల్ ట్రైన్ ట్రాక్లపై కంకర వేసుకుంటూ వెళ్ళినప్పుడు ట్రాక్ పక్కన ఉండే పాయింట్స్ దగ్గర కూడా పడుతుంది. దాంతో ఈ పాయింట్స్ జామ్ అయిపోతూ ఉంటాయి. పాయింట్స్ ని క్లియర్ చేసే బాధ్యత పాయింట్స్ మెన్దే. వీరు రైల్వే స్టేషన్ మాస్టర్ ఆదేశాల మేరకు పనిచేస్తారు. పాయింట్స్ అంటే ఒక లైన్ నుంచి ఒక లైన్కి పోయేటట్టుగా ఉండేదాన్ని పాయింట్స్ అంటారు దాన్ని. ఆ లైన్లో ఏమైనా పాయింట్స్ ప్రాబ్లమ్ ఏదైనా కచరా కానీ రాళ్ళు కానీ ఏదైనా పడ్డప్పుడు పాయింట్స్ మ్యాన్ అన్నట్టు ఆయనని స్టేషన్ మాస్టరు పోయి చూసి పంపిస్తాడు. పంపించినప్పుడు మనం అలా ఏమైనా రాళ్ళు కానీ చెత్త చెదారం ఏమైనా ఉంటే కట్టెతోటి చేయి పెట్టకుండా కట్టెతోటి మంచిగా క్లీన్ చేసి పాయింట్స్ వచ్చినట్టు చేయాలి.
ట్రాక్మెన్లు నిత్యం ట్రాక్లను చెక్ చేస్తూనే ఉంటారు. కొంతకాలానికి ట్రాక్మెన్లు కీమెన్లుగా ప్రమోట్ అవుతూ ఉంటారు. కీమెన్లు ఉదయం 6ంటికే పనిలోకి వస్తారు. ఒక చిన్న రైల్వే స్టేషన్కి 2 కీమెన్లుంటారు. రాత్రి పగలు వీరు విధులు నిర్వహిస్తారు. కీమెన్ ప్రధానంగా ట్రాక్లని ఆనుకుని ఉన్న ప్లేట్స్, బార్లు పరీక్షించాలి. ఎక్కడైనా వెల్డింగ్ పోతే గమనించాలి. లేదా ట్రాక్ ఎక్కడైనా విరిగినట్టు కనిపించినా సంబంధిత ట్రాక్మెన్ టీంకు లేదా పై అధికారికి చెప్పాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫిట్టింగ్లో దొంగతనం జరిగినప్పుడు కూడా కీమెన్ అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడైనా కీలు లేకపోయినా వాటిని పెట్టాల్సి ఉంటుంది. ఆయిలింగ్, గ్రీజింగ్ అవసరం ఉన్నా వేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్ అంతా కూడా ట్రాక్మెన్ చేస్తే, ఆ ట్రాక్మెన్ పై స్థాయి సిబ్బంది కీమెన్. ఈ కీమెన్ అసలు వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయి, వాళ్ళ విధులు ఎలా చేస్తారు, ఉదయం లేసి వారిని అడిగి తెలుసుకుందాము. మీరు చెప్పండి సార్, మీ మీ పేరేంటి, అసలు మీరు ఇక్కడ ఈ స్టేషన్లో మీరు ఉదయం నుంచి ఎట్లా మీ డ్యూటీ స్టార్ట్ అవుతాయి? సార్ నా పేరు మల్లేష్ గట్కేసర్ కీమెన్ సార్. నేను బి కీమెన్. నేను పొద్దున ఉదయం 6 గంటల నుండి నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. పొద్దున ఇక్కడ నా మైలేజ్ నుండి నా అది వరకు లాస్ట్ వరకు వెళ్ళాలి పొద్దున్నే. ఫస్ట్ రౌండ్లో రైల్స్ కానీ ఏదైనా బ్రేకేజ్ కానీ ఏదైనా ఉంటే, విరగడం కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇవన్నీ చూసుకోవాలండి. సెకండ్ రౌండ్లో ఇంకా ఏది లేదు అని అనుకుంటే, అంటే ఇప్పుడు ట్రాక్మెన్ చెక్ చేసిన తర్వాత మీరు వెళ్తారా, వాళ్ళకి ముందే వెళ్తారా? మేము అందరికన్నా ముందే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతని దగ్గర ఉన్న పరికరాలు అసలు ఎందుకు వాడతారు, ఒకవేళ ఏదన్నా ట్రాక్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఎవరికి అలర్ట్ చేస్తారు, వాళ్ళు తీసుకోవాల్సిన వాళ్ళు చర్యలు ఏంటి, అవన్నీ కూడా మనకు చెప్తారు. మీరు చెప్పండి, అసలు ఏదైనా ప్రాబ్లం గుర్తించినప్పుడు ట్రాక్లో ఏం చేస్తారు? మేము డ్యూటీ గస్తీ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పట్టకడీలు ఉంటాయి సార్ మా దగ్గర. 3 పట్టకడీలు తీసుకొని వెళ్తాం సార్. అక్కడ 3 యాంగిల్స్ టైప్లో పట్టకడీలు పెట్టి 600 మీటర్ల దగ్గర ఒక పట్టకడి ఫస్ట్ పెట్టి, తర్వాత 600 మీటర్ల దగ్గర 3 పట్టకడీలు చైన్ టైప్లో పెట్టేసి వచ్చేటప్పుడు రిటర్న్లో ఒక పట్టకడి తీసుకొని వచ్చేస్తాం సార్. ఏదైనా ఉంటే మా సార్ గారులకు తెలియజేస్తాం. అంటే ఎట్లా ఉంటాయి ప్రాబ్లమ్లు జనరల్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి సార్? ఈ వెల్డింగ్స్ ఉంటాయి సార్. మామూలుగా వెల్డింగ్స్లలో ఎక్కువ విరగడం, ఇంకెప్పుడైనా ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా ఇక్కడ సీదలు కూడా విరగవచ్చు ఎక్కువ. మామూలుగా అది జరగదు, ఎప్పుడైనా అలాంటిది జరగవచ్చు కూడా. ఓకే. సో అంటే మీరు రాత్రిలలో వర్షం పడ్డప్పుడు కానీ ఎట్లా ఉంటుంది పరిస్థితి, మీరు చేయగలుగుతారా డ్యూటీ? ఇంకా తప్పనిసరిగా అది డ్యూటీ కంపల్సరీ చేయాలి కదా సార్. వర్షం పడినా ఏదన్నా రైన్ కోట్స్ ఇస్తారు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు. ఫిర్బీ మేము కూడా ఏదైనా ఉంటే మేము తీసుకొని వెళ్తాం సార్. రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్లో మరో స్థాయి సిబ్బంది ట్రాలీమెన్. వీరు రైల్వే ట్రాక్లపై ట్రాలీని తోసుకుంటూ వెళ్లి విధులు నిర్వహిస్తారు. ఇందులో దాదాపు 4 సిబ్బంది ఉంటారు. ఈ ట్రాలీమెన్లు ఎక్కువ శాతం బ్రిడ్జిల దగ్గర ట్రాకులు ఏ పరిస్థితిలో ఉన్నాయో చెక్ చేస్తారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా గమనిస్తూ ఉంటారు. దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు వెడుతూ ఉంటారు. వీరితో పాటుగానే ట్రాలీలో వెడుతూ ట్రాక్మెన్, కీమెన్లు నిర్వహిస్తున్న విధులను అధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రపంచంలోని ఎన్నో రైల్వే సంస్థలు తోపుడు ట్రాలీలను తీసేసినా మన దేశంలో మాత్రం ఇంకా వాడుతున్నారు. నేను ట్రాలీమెన్గా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మా సారు వెంబడి సార్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాం. దీంట్లో ట్రాలీలో వీక్లీ 1 టైం ఆర్ 2 ట్రాలీ చేస్తుంటాడు. మరి మాకు సార్ ఏది చెప్తే అది చేయాలి. మెజర్మెంట్స్, కర్వ్స్, పాయింట్స్ అండ్ క్రాసింగ్స్ ఇవి చేస్తుంటాము. ఇంకా ఎల్సీ గేట్స్ చెక్ చేస్తుంటాము. ట్రైన్ సేఫ్టీగా ముఖ్య కారణం ఏంటంటే ట్రాక్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాము. ఇంకా ట్రాక్ మంచిగా ఉందంటేనే మేము రైలు ట్రాక్ మంచిగా ఉంటే ట్రైన్ సేఫ్టీ. ట్రాలీమెన్ కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తారు. ఎండైనా వానైనా విధులు నిర్వహించాల్సిందే. రైల్వే ట్రాక్లపై నిత్యం పనిచేస్తున్న వారికి మరువలేని జ్ఞాపకాలు కూడా ఎన్నో ఉంటాయి. తాము చేస్తున్న పని కష్టమైనా చాలా ఇష్టంగానే చేస్తామని మీరంటారు.
పెట్రోలింగ్ వెళ్తుండగా నేను మధ్యరాత్రి 12:30కు రైలు ఇరగడం జరిగింది. సో దానికి ఇమీడియట్లీ మేము పీడబ్ల్యూ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఏదైతే మాకు ప్రొడక్షన్ మాకు నేర్చుకున్నాము, ట్రైనింగ్ సెంటర్లో నేర్చుకున్నామో అదేవిధంగా మేము అక్కడికి వెళ్ళి పట్టి తీసుకొచ్చి కట్టేసి సేఫ్టీగా ప్యాసింజర్ పంపించడం జరిగింది. ఈ రైల్వేలో నిజంగా ఇది చేయడం అనేది మాకు ఎంతో గర్వకరమైన విషయం. ఇది ఎన్నో ప్రాణాలను కాపాడుకుంటూ మేము ఇంత సేఫ్టీగా పంపిస్తున్నందుకు మాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ప్రతి క్షణం మేము సంతోషపడుతూ ఉంటాం. ఇంతమంది ప్రాణాలను మేము సేఫ్టీగా పంపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. రైల్వే ట్రాక్ పై పనిచేసే సిబ్బంది చాలా కష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తారు. ఎందుకంటే వారి పని ఎక్కువ శాతం ట్రైన్లు పరుగు పెట్టేటప్పుడే. వీరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్ సరిగా లేకపోతే రైలు ప్రమాదాలు జరగవచ్చు. ఇటీవల కాన్పూర్లో జరిగిన ఇండోర్ పాట్నా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో 143 మంది ప్రాణాలు కోల్పోయారు. 14 కోచ్లు పట్టాల నుంచి బయటికి పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదం ట్రాక్ లోపాల వల్లే జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని రైల్వే పరిభాషలో ఫ్రాక్చర్ అంటారు. ఒక చిన్న క్రాక్ పెద్దదిగా అయినప్పుడు దాన్ని రైల్వే ఫ్రాక్చర్ అంటారు. బరువైన బోగీలు ట్రాక్ పై ప్రయాణించినప్పుడు ఇలా అవ్వచ్చు. గత 3 సంవత్సరాల్లో 50% యాక్సిడెంట్లు రైలు పట్టాలు తప్పడం వల్లనే జరిగాయి. అందులో 29% ప్రమాదాలకు కారణం ట్రాక్ డిఫెక్ట్స్. మన రైల్వే సేఫ్టీ ఎక్కువ శాతం ట్రాక్ మెన్ ఇంజనీర్లను అలర్ట్ చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. నిపుణుల సహాయంతో ఆటోమేటెడ్ డిటెక్షన్ సిస్టమ్స్ను డెవలప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దేశంలో రైల్వే సేఫ్టీ తక్కువగా ఉండడానికి కారణం పోస్టులు భర్తీ కాకపోవడం. కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైల్వే భద్రతను పెంచే అంశంపై లేకపోవడం విచారకరం. వీరంతా కూడా పరీక్షించాల్సిందే. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్లన్నిటికీ వీరు ప్రాణం పోస్తారు. ఎంతోమంది ప్రయాణికుల జీవితాలకు అండగా ఉంటారు. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.